శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్త్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు మనం జనరల్గా ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు ఎలా ఉందో తెలుసుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, మీకు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా మీకు ముహూర్తాలకు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు కానీ, గృహప్రవేశ ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదండి, మనకి సంవత్సరం ఉన్నాయి. సో వాటన్నిటి కూడా పెట్టడానికి కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే చేస్తాను. ఇంకెవ్వరు కూడా చేయరండి. మీరు ఏంటంటే, నేను చాలా చోట్ల చూశాను, ఆది ఆస్ట్రాలజీ ఇంకోటి ఉంది, ఎవరో పెట్టారు. అది మీ నమ్మకండి. దాన్ని ఏ అని ఉంటేనే నేను మీకు కనిపిస్తూ ఉంటాను, ఆది ఆస్ట్రాలజీ అని. సో కొంతమంది ఏమో నా పేరు తీసేసి, కొంతమంది అని చెప్తున్నారు నా పేరు ఉంచి నా ఫోన్ నెంబర్లు తీసేసి వాళ్ళు ఫోన్ నెంబర్లు పెట్టుకుని ఏదో చేస్తారని విన్నాను నేను. సో దయచేసి ఏ అని ఉంటుందండి, ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుంది. దాన్ని మాత్రమే మీరు చూడండి. మీకు నా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను, నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే డీటెయిల్డ్గా చెప్పడం వల్ల, డీటెయిల్డ్గా అంటే ఏ గ్రహం ఏ ఫలితాలు ఇస్తుందో అని చెప్పి ఆల్మోస్ట్ ఎక్కువగా నేను చెప్పడం వల్ల నా వీడియోస్ మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను. అంతేకాకుండా మీకు నచ్చితే, నా వీడియోస్ నచ్చితే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా గురు ప్రభావం వలన నిండుగా, ఎప్పుడు కూడా ప్రశాంతంగా, సంతోషంగా, హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరయ్యా అంటే మీరే. శనీశ్వరుడు మిమ్మల్ని కాపాడుతాడు. మీకంటే ఎవరు ఉంటాడంటే హ్యాపీయెస్ట్ పర్సన్? అద్భుతంగా ఎప్పుడు హాయిగా, ప్రశాంతంగా, ఆనందంగా ప్రయాణాలు చేసేసుకుంటూ, షార్ట్ జర్నీస్, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్, అమ్మవారికి దర్శనాలు, స్వామివారి దర్శనాలు చేసుకుంటే అంత హాయిగా ఉంటారు. అది నిజం, కరెక్ట్, భగవంతుని దయ అది. అంతేకాకుండా ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడరండి. ఎవరి దగ్గర చేయి చాచరు. మీకున్న దాంట్లో మనం ఉందాము అన్నట్టుగా మీరు ఉంటారు. అంతేకాకుండా చాలా అద్భుతంగా మీరు తెలివిగా ఉంటారు. మీకు చదువులో బాగా రాణించడము, కుటుంబంలో వృద్ధి కలగడము చాలా బాగుంది. ఎక్కువగా ఈ వారం మొత్తం కూడా ప్రయాణాల మీద ధ్యాస పెడతారు. మీ ధ్యాస అంతా ప్రయాణాలు చక్కగా వెళ్ళడము, బట్టలు కొనుక్కోవడము, వస్తువులు కొనుక్కోవడము, ఆభరణ సౌఖ్యం కలగడము. అలాగే మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని బాగా వాళ్ళు చూసుకుంటుంటారు ఉండే, వాళ్ళ మీద ప్రేమాభారాలు బాగా ఎక్కువ, అంత సందేహం లేదు కాదంటారా? నిజమే, ఓకే, అవునన్నారు మీరు. సరే, అది పక్క పెడితే చతుర్థ భావం కూడా మీకు బాగుందండి. ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. ముఖ్యంగా చదువు విషయంలో ఇబ్బంది పడరు. తల్లిగారి యొక్క ప్రేమ అనంతం. చంద్ర రాహువులు పంచమ స్థానంలో తప్పు కదా రాహువు, కానీ చంద్రుడితో కలిసిన రాహువు నాడు గురుదృష్టి కూడా ఉంది. అది గొప్ప అదృష్టం. ఏంటంటే చంద్రుడితో కలిసిన రాహుడు ఏంటయ్యా ఫలితాలు ఇస్తాడు? ఏం ఫలితాలు అంటే, చంద్రుడితో కలిసిన రాహు మిక్కిలి బలవంతులైపోయి శుభ ఫలితాలు ఇస్తాడండి, అంత డౌట్ లేదు. గురుదృష్టి కూడా ఉంది. అంటే చక్కగా మీ ఇంట్లో ఆడపిల్లలు పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మగ సంతానం కూడా ఉంటారండి. చంద్ర రాహుల వలన మీకు దైవభక్తి ఎక్కువ ఉండడము, మంచి అవయవ సంవత్సరం బాగా ఎక్సర్సైజ్ చేస్తూ మీ ఫిజిక్ని మీరు కాపాడుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారని అర్థం. అంతేకాకుండా ఎదుటివాడి మీద మీ భార్య గారి మాటలు కానీ, మీ భర్త గారి మాటలు కానీ వినడము, వాళ్ళ సలహాలు తీసుకోవడం వలన ప్రగతి పథంలో మీరు ఉంటారు. అలా చెప్పుకుంటే చాలా బాగుందండి. ఈ చంద్రరాహుల వలన కదండి పెట్రోలియం శాఖలో ఉన్న వారందరికీ చాలా బాగుంటుంది. అంతేకాకుండా చంద్రరాహుల వలన అమ్మవారి దశలు కలుగుతూ ఉంటాయి కదా, ఈ చంద్రరాహుల వల్లే కదండి. గురుదృష్టి ఉండడం వల్ల కదా పొలిటికల్ రంగంలో ఉన్నవారు కూడా మంచి దూసుకుపోతూ ఉంటారు. సరే, అది పక్క పెడదామండి. అది మెయిన్ ఇంపార్టెంట్. మీకు అత్యంత అదృష్టవంతుడు. అసలు మీ జాతకంలో మొత్తం 12 రాశుల్లోకి మంచి బ్రహ్మాండంగా శుభ ఫలితాలు చేసేవాడు ఎవరయ్యా అంటే ఒక్క శనీశ్వరుడే. అది గ్రేట్ అండి. ఆఖరికి మీరు పాపగ్రహాల చేత కూడా పనులు చేయించుకుంటున్నారు. అంటే మీ పాపగ్రహం అంటే శనీశ్వరుడు వేలఫెక్, ఆయన మీకు శుభుడయ్యాడు. కానీ శనీశ్వరుడు 6వ భావంలో ఉండి తుక్కు రేకొడుతున్నాడు అంటారు కదా, అలాగా మిమ్మల్ని బ్రహ్మాండంగా మిగతా రాశులు అందరికీ అంత అద్భుతం ఫలితాలు ఇవ్వట్లా. వృషభ రాశి వారికి, మీ తులారాశి వారికి మాత్రమే అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు ఆయన. పైగా మీకు 6వ భావం ఉండడం వల్ల పొలిటికల్ రంగంలో దూసుకుపోతారు. ఎదురు లేకుండా ఉంటుంది. మీకు పదవులు వస్తాయి, ప్రజాదరణ, ప్రజాసేవ, ప్రజల్లోనే తిరుగుతూ ఉండడం మీకు బాగా
కలిసి వచ్చే అంశం అండి బాబు. ఇలా చేస్తుంటారు చూడండి. కావాలంటే 4 నెలల పాటు ఎక్కువ నిరవధికంగా కష్టపడుతుంటారు. ఎప్పటి నుంచి జూలై నుంచి నవంబర్ వరకు కూడా విశ్రాంతి లేకుండా తిరుగుతున్నాం అంటే సరే తిరుగుతారు. సరే పక్క పెడదాము. గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వారికి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తాను, మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి కష్టపడండి. మీ కష్టమునే నమ్ముకోండి, ఫలితం ఈజీగా ఆటోమేటిక్గా మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా శనీశ్వరుడు వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు, దరిచేరవు, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఉండడమే కాకుండా మీకు శత్రువుల వలన వచ్చే భయం కానీ ఏమి అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఉండవు, శాంతంగా ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉందండి. ఏదైనా మీ రాశి వారికి భాగ్యస్థానం కూడా అంత అద్భుతంగా ఏం లేదు, కొద్దిగా కష్టపడాల్సిందే. ఏ వ్యాపారం సరే నష్టాలు రావడానికి స్లో అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ రాశి వారికి జనరల్గా చెప్పడం అంటే మీ రాశి వారికి అంటే తులారాశి వారికి భాగ్యస్థానం కాదండి, ఇందాక చెప్పి అష్టమస్థానం. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే జాగ్రత్త చూసుకోమన్నాను. ఏదైనా గురు శుక్రులు భాగ్యంలో ఉన్నారంటే అద్భుతంగా ఉన్నారండి. భాగ్యంలో గురు శుక్రులు ఉన్నారంటే మీకు అంత భాగ్యవంతులు ఇంకో ఉండడం. వాళ్ళిద్దరి చూడండి భాగ్యం మీకు ఇంకో ఉండదు. మీ జాతక ప్రకారం మీకు అవకాశాలు భగవంతుడు ఇచ్చే అదృష్టం ఉంటే చూసుకోండి. జాతకాల ప్రకారం ఎలా ఉందో అలా రెట్టింపు ఫలితాలు గురు శుక్రులు ఇవ్వబోతున్నారు. తీర్థయాత్రలు చేయడము, విపరీతంగా చదువుకోవడము, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడము, సినిమా రంగంలో కళారంగంలో అసలు మీకు మీరే సాటి అనిపించుకోవడము, డైరెక్టర్స్గా కానీ యాక్టర్స్గా కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్గా కానీ చాలా అద్భుత బంగారు భవిష్యత్తు ఉందండి మీకు. నేను సామాన్యంగా సరదాగా ఏం చెప్పను నేను. గురు శుక్రులు భాగ్యస్థానంలో విపరీత రాజయోగాన్ని ఇచ్చి తీరుతారు. డిగ్రీస్లో ఒక తేడా ఉంది గురు శుక్రులకి. అంతేకాదండి ఈ గురు ప్రభావం వల్ల కూడా వేదశాస్త్ర పండితులకి, శుక్రుడి ప్రభావం వల్ల ఆభరణ సౌఖ్యము, అలాగే ఆగమశాస్త్ర పండితులకి ఇలాగా ఒకటేంటి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అనర్గళంగా ఉంటుందండి. అసలు పైగా మీ రాశికి దశమస్థానం రఘుబుధులు, కర్కాటక రాశిలో దశమస్థానం రఘుబుధులు అంటే మీరు వృత్తిరీత్యా విదేశాలకి దూర ప్రాంత ప్రయాణాలు చేసి తీరుతారు, ఖచ్చితంగా వెళ్తారు. ముఖ్యంగా డాక్టర్స్ అండి, డాక్టర్స్ చెప్పే సూచన సలహాలు అదృష్టం ఏంటంటే మీ యొక్క సర్వీసెస్ విదేశాల్లో అక్కడ కావాలంటే మీకు కావాలి, వాళ్ళకి మీరు వెళ్ళవలసి వస్తుంది. అక్కడ మీరు కూడా విదేశాల్లో చాలా కాలం ఉంటారు, అక్కడ కూడా జనాలను చూస్తారు, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు బాగా మీరు చక్కదిద్దుతారు అన్న సందేహం లేనే లేదు. కర్కాటక రాశిలో రఘుబుధులు అంటే ఖచ్చితంగా డాక్టర్సే. అలాగే మీరు కొంతమందికి ఏమో ప్రొఫెషనల్గా చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఆడిటర్స్ ఇద్దరు కూడా చాలా బాగుంటుందండి. 10th భావం చెప్పుకుంటే లేకపోతే అనర్గళంగా అలా ఎక్కువ ఉంటుంది. అప్పటికే మా వాడు 2 సార్లు చూపించాడు టైం అయిపోయిందని. అలాగే అంతేకాకుండా ఈ రవి బుధులు కూడా దశమస్థానంలో ఉండడం వలన ఇంకా చెప్పాల్సింది పొలిటికల్ రంగంలో ఉన్నవారు అక్కడ అద్భుతంగా రాణిస్తూనే ఉంటారు కదండి. లాభస్థానంలో కేతు, ఒకదాని తర్వాత ఒకటి ఏంటంటే శనీశ్వరుడు బాగున్నాడు. భాగ్యస్థానంలో రఘుబుధులు, గురు శుక్రులు, దశమస్థానంలో రఘుబుధులు, 11 ఇంట్లో కేతు. ఏ మాట్లాడంటే మాకు ఇవ్వచ్చు కొంత పుణ్యం. సరే 11 భావంలో కేతులు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు దూసుకుపోతూ ఉంటారు. ఏదైనా సరే వాళ్ళకి అనర్గళంగా అసలు నాకు ఏం లేదురా బాబు ప్రాబ్లమ్స్, నేను మనగాడిని అన్నట్టుగా అనిపించుకుంటారనమాట. అలాగే కుజుడు మాత్రం 12వ భావంలో ఉన్నాడు. ఇదొక్కటి మీకు జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అయితే ఏమవుతుందయ్యా అన్నారనుకోండి, శనీశ్వరుడు దృష్టి కుజుడికి ఉండడం వల్ల యాక్సిడెంట్ జరుగుతాయి. అలాగే దెబ్బలు తగలడానికి, పాదాలు దెబ్బలు తగలడానికి, నీటి వల్ల ప్రమాదాలు కలగడానికి అవకాశం ఉందండి. అలాగే రోడ్డు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. బోన్స్ విరగడమో, దెబ్బలు తగలడమో, బ్లడ్ కనబడడమో జరిగి తీరుతుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. అందరికీ ఇలా జరిగిపోతాడని ప్రపంచం మొత్తం కూడా ఏమవుతుంది? అలా కాదు. జాతకాల్లో వాళ్ళ దశలు వచ్చినప్పుడు, అంతర్దశలు, సూక్ష్మ దశలు వచ్చినప్పుడు ఈ కాంబినేషన్ వల్ల కొద్దిగా కాళ్ళు దెబ్బలు తగ్గడమే జరుగుతుంది. అందుకే గొడ్డలతో పోయేదానికి గోడతో పోయిందంటారు సరా అంటే శనీశ్వర స్వామికి పూజలు చేసుకోవడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి వారు ఆరాధన చేసుకోవడం వల్ల, రమణ మహర్షి గారు చెప్పారు కదండి ఉదాహరణ. ఎవరైతే దైవ దర్శనాలు చేసుకుంటూ నిత్యము దేవుడు పూజిస్తారో వాళ్ళకి ఎటువంటి యాక్సిడెంట్స్ వచ్చినా సరే త్రుటిలో తప్పిపోతాయి అని చెప్పారు ఆయన. అలాగే మీకు త్రుటిలో తప్పిపోతుంది, భయం ఇలా. సో నిజంగా మీకు చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరిష్కార మార్గాలు, పరిహారాలు, రెమెడీసు ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా శని కుజుల వల్ల దోషాలు బాగా ఉంటున్నాయండి. సో శని కుజులు దోషాలు బాగా విపరీతంగా ఇస్తున్నారు. అంటే శని కుజుల వల్ల యాక్సిడెంట్స్ అవ్వడము, నీటి వల్ల ప్రమాదాలు జరగడము, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి వలన, అగ్ని వలన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి చాలామందికి. ఎందుకంటే ఈ ఆగస్టు నెల మొత్తం కూడా బాగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి చూసుకోండి, చెప్పింది తప్పవద్దు. శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వలన
సో శని కుజుల కాంబినేషన్ వల్ల మీకు జనరల్గా ఈ ప్రమాదాలు జరుగుతాయి. అసలు ఈ ప్రమాదాల నుంచి మనం బయట ఎలా పడతాం? నిజంగా మన ప్రమాదాన్ని అనుభవించాలా? ఏమీ లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా ఏంటి చెప్పేది ఏంటంటే, ఎవరికి కూడా ఇలా ప్రమాదాలు జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకోను. కాకపోతే ఏంటంటే, ఈ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రమాదాల నుంచి మనం ఎలా బయటపడాలి? ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదని శాస్త్రం చెప్తుంటుంది కదా. కాబట్టి మనం ఎన్ని పూజలు చేసుకుంటే ఎంత బాగుంటే అంటే ఎంత బాగా పూజ చేసుకుంటే అంత అన్ని విధాలుగా మనం రక్షింపబడతాము అంటాం. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల ఆయన సంకటాలన్నీ పోగొట్టేవారు ఆంజనేయ స్వామి. యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవారు కూడా ఆంజనేయ స్వామి వారే. ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వల్ల, గారెల దండలు సమర్పించడం వల్ల, స్వామివారికి అప్పాలు నైవేద్యం పెట్టడం వల్ల, తమలపాకులతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల, ఆయన దగ్గర దీపం పెట్టడం వల్ల, వీలుంటే 11 ప్రదక్షిణాలు, ఇంకా వీలుంటే 40 ప్రదక్షిణాలు చేయడం వలన ఖచ్చితంగా ఈ కుజుడి నుంచి శనీశ్వరుడు వచ్చే యాక్సిడెంట్స్ తప్పించుకోవచ్చు. నీటి వల్ల కానీ, వాయువు వల్ల కానీ, అగ్ని వల్ల కానీ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు తక్కువ. ఇది కరెక్ట్. అంతేకాకుండా శనీశ్వరుడు ఎక్కడికక్కడ మనం పూజ తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉండాల్సిందేనండి. మందపల్లిలో చేయించుకుంటే మరింత మంచిది, మన దగ్గర దేవాలయాలు చేయించుకుంటే అంతగానో మంచిది, బ్రహ్మాండం. కుజుడు కూడా మీకు ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్ సంబంధించిన కారణం కూడా ఆయన కూడా అవుతాడు కాబట్టి శని కుజులు ఆపరేషన్ చేయడము, యాక్సిడెంట్స్ అవ్వడము, ఒంటి మీద సిజర్ కత్తులు పెట్టడము డాక్టర్స్ కన్నా సరిపోతుంది. అది చాలా చేయడం వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అస్సలు వదలకూడదు. ఆయన సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల, ఆయన తైలాభిషేకాలు పూజ చేసుకోవడము, ఆయన ఎందుకంటే రక్తం కనిపిస్తుండే ఆయన వల్ల. సో కాబట్టి ఆయన ఫైర్ సంబంధించిన వాడు ఆయన. సో కాబట్టి జాగ్రత్తగా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు మనం ఆయన్ని. మల్లెపూలతో కానీ, రకరకాల మంచి పుష్పాలు, ఏ పుష్పాలు దొరికితే ఆ పుష్పాలతో కానీ, ఎర్రని పువ్వులతో కానీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల, అయితే మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల, లేదా నాగప్రతిష్ఠ చేసుకోవడం వల్ల కుజుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిది, తర్వాత వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అంటాం కదండి, వాళ్ళు పూజించడం వల్ల, ముఖ్యంగా అమ్మవారిని ఎవరైతే నిత్య సంతోషి అమ్మవారిని పూజిస్తారో ఎటువంటి సంకటాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, ఎటువంటి యాక్సిడెంట్స్ ఉన్నా సరే వాళ్ళు బయటపడి తీరుతారు. అంతేకాకుండా అమ్మవారి కనకదుర్గ అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల ఆవిడకి చండీ హోమాలు, లేకపోతే అమావాస్య పూట, పౌర్ణమి పూట చండీ హోమాలు చేయించుకోవడం, కుంకుమ పూజ, అభిషేకాలు ఇలా చేయించుకోవడం వల్ల కూడా శని కుజుల వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అయిపోయి మనల్ని రక్షగా కాపాడుతూ ఉంటారు వాళ్ళు.